పోరాటం ఇప్పటితో ఆగేది లేదు. రానున్న రోజుల్లో ఈ ఉద్యమం ఉధృతంగా మారుతుంది. ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాను. మీరు వెంటనే ఫీ యొక్క రియంబర్స్మెంట్ చేస్తారా, లేకుంటే విద్యార్థుల ఒక కోపాన్ని, వాళ్ళ ఆక్రోశాన్ని, వాళ్ళ ఆగ్రహాన్ని మీరు చూస్తారా అనే విషయాన్ని కూడా తెలియజేస్తాను మిత్రులారా. కాబట్టి మీ అందరూ పెద్ద సంఖ్యలో వస్తున్నటువంటి ఒక విద్యార్థులకు, కాలేజీలో పనిచేస్తున్నటువంటి ఒక స్టాఫ్ కు అందరికీ కూడా నేను పేరు పేరున నమస్కరిస్తూ, అనేక సంఘాలు ఈరోజు మనకు మద్దతు పలుకుతా ఉన్నాయి. మనందరం కలిసి పోరాడదాం, కలిసి మన సమస్యలు తీర్చుకుందాం, కలిసి మన న్యాయమైనటువంటి కోరికలను తీర్చుకుందాం అని చెప్పేసి తెలియజేస్తూ, ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ కూడా, ముఖ్యంగా మీడియా మిత్రులకు మరొకసారి, ఎందుకంటే కొద్దిగా ఇన్కన్వీనియన్స్ గా ఉంది, కష్టంగా ఉంది. మేము 10 రోజుల క్రితం, 6 రోజుల క్రితమే ఆఫీస్ బయట మేము ఈ యొక్క కార్యక్రమం పెట్టుకుంటా ఉన్నాం. ఆఫీస్ బయట పెడితే ఏం సమస్య లేదు. కానీ ఈ యొక్క ప్రభుత్వము భారతీయ జనతా పార్టీకి ఎటువంటి పర్మిషన్ ఇవ్వరాదని చెప్పేసి ఈరోజు పర్మిషన్ క్యాన్సిల్ చేయడం జరిగింది. కాబట్టి ఈరోజు మళ్ళీ లోపలికి తీసుకురావడం జరిగింది. ఇక్కడ చిన్న స్థానం ఉంది కాబట్టి, స్థలం ఉంది కాబట్టి, ఎక్కువ మంది విద్యార్థులు కూడా వస్తున్నారు కాబట్టి కొంత ఇన్కన్వీనియన్స్ గా ఉంది. మళ్ళీ రాత్రి వాన పడడంతో మొత్తం బయట నుంచి మొత్తం లోపలికి షిఫ్ట్ చేయడంలో కొద్దిగా ఇనిషియల్ గా కొంత ప్రాబ్లం జరిగింది. కాబట్టి మిత్రులారా, ఈ యొక్క ప్రభుత్వానికి కూడా చెప్తా ఉన్నాను, ప్రజాస్వామ్య పద్ధతిలో మేము మా కార్యక్రమాలు చేసుకుంటా ఉంటే మీరు దానికి పర్మిషన్ ఇవ్వట్లేదు. ప్రజాస్వామ్య పద్ధతిలో మేము మీ యొక్క విద్యార్థుల సమస్య మీద పోరాడుతూ ఉంటే మాకు పర్మిషన్ లేకపోవడం కాకుండా మా విద్యార్థుల మీద, యువ మోర్చా మీద లాఠీ చార్జీలు చేస్తా ఉన్నారు. వాళ్ళ మీద తప్పుడు కేసులు బనాయిస్తా ఉన్నారు. కాబట్టి ఇది ఊరుకునేది లేదు. ఈ రోజు మీరు రాహుల్ గాంధీ గారు చెప్తా ఉన్నాను మీకు, ఢిల్లీలో పోయి అబద్ధాలు ఆడి మాట్లాడే విషయం కాదు. మీరు ఇక్కడ రావాల్సి ఉంది. హైదరాబాద్ కు రాహుల్ గాంధీ రావాల్సి ఉంది, విద్యార్థులతో మాట్లాడాల్సి ఉంది అని చెప్పేసి కూడా నేను తెలియజేస్తున్నాను మిత్రులారా. మీకు దమ్ముంటే నీకు ఆ రోజు నీ మాట్లాడినటువంటి మాటల్ని గుర్తుంటే, నీకు రేవంత్ రెడ్డి గారు నీ ముఖ్యమంత్రి కాబట్టి ఆయన మీదనైనా కనీసం నీకు విశ్వాసం ఉంటే నువ్వు ఇక్కడ వచ్చి ఛాత్రంకి గూంజి పెట్టు. మీ చెవుల్లో ఈ ఛాత్రంకి గూంజి చెప్తుంది, మీ చెవుల్లో ఈ ఛాత్రంకి గూంజి చెప్తుంది, కాంగ్రెస్ డౌన్ డౌన్ అని చెప్తుంది. అది విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.